హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 499 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,414 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,430 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతుంది. కొంత పాజిటివ్గా మూవ్ అయితే కొంత నెగిటివ్గా మూవ్ అవుతుంది. బట్ ఈ రోజు మార్కెట్స్ ఆ రేంజ్ని కొంత బ్రేక్ చేస్తూ టాప్ సైడ్కి బులిష్గా మూవ్ అవడం జరిగింది కదా. దీనికి ఒక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. స్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ పెరగడానికి మెయిన్ ఫ్యాక్టర్ అయితే ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. సో ప్రెసెంట్ మార్కెట్ని పాజిటివ్గా మూవ్ చేసిన 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ని 2 ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఇంపాక్ట్ చేశాయన్నాను కదా. సో ఒకటి జిఎస్టీ కలెక్షన్ డేటా, ఇంకొకటి ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. సో మొదటి జిఎస్టీ కలెక్షన్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు 2 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ బ్లూ కలర్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ కలర్ ఈ ఇయర్ ఏప్రిల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సేమ్ అలాగే లాస్ట్ ఇయర్ మే, ఈ ఇయర్ మే, లాస్ట్ ఇయర్ జూన్, ఈ ఇయర్ జూన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ నెలలో ఉన్న జిఎస్టీ కలెక్షన్ డేటాని ఈ ఇయర్ ఏప్రిల్ మే జూన్ మంత్ లో వచ్చిన జిఎస్టీ కలెక్షన్ డేటాతో కంపేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డేటాని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఓవరాల్ ఇండియా వైడ్ గా ఉన్న జిఎస్టీ కలెక్షన్ డేటా కనిపిస్తుంది. ఇక్కడ స్టేట్స్ వైడ్ గా ఉన్న జిఎస్టీ కలెక్షన్ డేటా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏప్రిల్ నుంచి మనకి డేటాని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే మార్చ్ నెలలో 97,597 క్రోర్స్ జిఎస్టీ అనేది కలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మార్చ్ నెలలో 97,000 క్రోర్స్ దగ్గరగా జిఎస్టీ కలెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి అది ఏప్రిల్ నెలలో 32,000 క్రోర్స్ కి పడిపోయింది అనమాట. ఎందుకని పడిపోయింది? లాక్డౌన్ అండ్ ఇతర రిస్ట్రిక్షన్స్ తో ఎకనామిక్ యాక్టివిటీ మీద ఇంపాక్ట్ పడడంతో. కాకపోతే మే నెలలో అది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కలెక్షన్ జూన్ నెలలో ఇంకా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. జూన్ మంత్ లో కేంద్ర ప్రభుత్వానికి 90,917 క్రోర్స్ జిఎస్టీ కలెక్షన్స్ రావడం జరిగింది అనమాట. వైరస్ తో ఇంపాక్ట్ అవ్వక ముందు మనకు 97,597 క్రోర్స్ జిఎస్టీ దగ్గరగా కలెక్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు 90,000 క్రోర్స్ దగ్గరగా జిఎస్టీ కలెక్ట్ అవుతుంది. సో జిఎస్టీ కలెక్షన్ మనకి ఇలా ఇంప్రూవ్ అవుతూ ఉండేసరికి రానున్న రోజుల్లో ఇండియన్ ఎకానమీ రివైవల్ అవుతుందన్న హోప్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో ఇలా ఈ రోజు వచ్చిన జిఎస్టీ కలెక్షన్ డేటా మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్బీఐ వాళ్ళు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ని ఎన్బిఎఫ్సిఎల్ కి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి హెల్ప్ చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఈ రోజు మార్కెట్ టైంలో ఆర్బీఐ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఎన్బిఎఫ్సిలో మనం హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్ వీటన్నిటిని మనం ఎన్బిఎఫ్సి కేటగిరీలో చూడొచ్చు. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో వీళ్ళు లిక్విడిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు డబ్బులు రేస్ చేద్దామన్నా సరే వీళ్ళకి డబ్బులు ఇచ్చేందుకు కూడా బ్యాంక్స్ ముందుకు రావట్లేదు. కాబట్టి ఆర్బీఐ ఈ స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ని వీళ్ళ కోసం అయితే ఈ రోజు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఈ ఎన్బిఎఫ్సి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని మాత్రమే కాదు, ఓవరాల్ ఫైనాన్షియల్ సెక్టార్ ని ఇది పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు మనకి బ్యాంక్స్ అండ్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ సెక్టర్ అంతా కూడా కొంత పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో ఆర్బీఐ చేయాలనుకుంటున్న ఈ స్కీమ్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయిన ఎస్బీఐ క్యాపిటల్ వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న డేటాని సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్బిఎఫ్సి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ బాండ్స్ ని వేరే వాళ్ళకి సెల్ చేసి డబ్బుల్ని రైజ్ చేస్తారనమాట. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో వీళ్ళు ఇష్యూ చేస్తున్న బాండ్స్ మీద ఎవరు ఆసక్తి అయితే చూపించరు. మనం వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్లయితే రిస్క్ అవుతుందని బ్యాంక్స్ కూడా వెనకడుగు వేస్తున్నాయి అనమాట. కాబట్టి ఆర్బీఐ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెడుతూ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీట్ అవుతున్న ఎన్బిఎఫ్సిలకి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి ఎస్బీఐ క్యాపిటల్ ద్వారా మేము డబ్బుల్ని అయితే ఇన్ఫ్యూజ్ చేస్తామని, అంటే లిక్విడిటీని అయితే ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది వీక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం కాదనమాట. అంటే వేటిల్లో అయితే ఎక్కువగా బ్యాడ్ లోన్స్ ఉంటాయో, ఏవైతే ఎక్కువగా లాసెస్ పోస్ట్ చేస్తుంటాయో వాటి కోసం అయితే కాదు. ప్రెసెంట్ స్టేబుల్ ఫైనాన్షియల్ కండిషన్ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ కోసం మాత్రమే వీళ్ళు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీంతో రానున్న రోజుల్లో ఏ కంపెనీస్ అయితే ఇప్పటి వరకు కొంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాయో వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూ కూడా ఉండకుండా ఆర్బీఐ ప్రయత్నిస్తుంది అనడం ఓవరాల్ ఫైనాన్షియల్ సెక్టర్ ని ఈ రోజు పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో గ్లెన్మార్క్ 5% దగ్గరగా డౌన్ అవడం జరిగింది. మోర్ దాన్ 5% డౌన్ అయింది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ గా 2 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ అయితే గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు అమెరికాలో అదర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తో కలిసి కొన్ని జెనరిక్ డ్రగ్స్ అంటే కొన్ని మందుల రేట్లను పెంచారు. ఇలా రేట్లు పెంచడం కారణంగా అమెరికాలో ఉన్న ప్రజల మీద ఆర్థిక భారం పడింది అని చెప్పి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట. కాకపోతే దీనికి గ్లెన్మార్క్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము ఎటువంటి ఇల్లీగల్ గా ప్రైజెస్ ని మ్యానిపులేట్ అయితే చేయలేదు, మా దగ్గర టోటల్ ఎవిడెన్స్ అయితే ఉంది అండ్ రానున్న రోజుల్లో మేము ఎటువంటి తప్పు చేయలేదని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే ప్రూవ్ చేస్తుంది. సో ప్రెసెంట్ మా మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని కూడా ఫాల్స్ అని చెప్పి వీళ్ళైతే స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. బట్ ఇలా వీళ్ళు ప్రైజెస్ ని మ్యానిపులేట్ చేశారని అక్కడున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళు అప్డేట్ ఇవ్వడంతో మనకి స్టాక్ ప్రైస్ అయితే నెగిటివ్ గా ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదొక ఫ్యాక్టర్ అయితే ఇంకొక ఫ్యాక్టర్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అమెరికాకి సంబంధించిన ఫ్యూజీ ఫిల్మ్ ఫార్మాస్యూటికల్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట.
ఈ ఒప్పందం ప్రకారం రానున్న రోజుల్లో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఈ ఫావిపిరావిర్ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ అగ్రిమెంట్ లో భాగంగా జపాన్, చైనా, రష్యా ఈ 3 దేశాల్లో కాకుండా మిగిలిన ఏ దేశాల్లో అయినా సరే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఈ ఫావిపిరావిర్ డ్రగ్ ని డెవలప్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, సెల్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ టైంలో మనకు సడన్ గా గ్లెన్మార్క్ షేర్ ప్రైస్ ఎందుకు డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది? ఫావిపిరావిర్ రిలేటెడ్ గా డీసీజీ దగ్గర నుంచి అప్రూవల్ రావడం. దాంతో రానున్న రోజుల్లో కేవలం గ్లెన్మార్క్ మాత్రమే ఫావిపిరావిర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసి మంచి రెవెన్యూస్ ని, మంచి డబ్బుల్ని సంపాదించుకుంటుంది అనే అప్డేట్ తోనే మనకి షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. కాకపోతే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కూడా యుఎస్ కి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. రానున్న రోజుల్లో వీళ్ళు కూడా గ్లెన్మార్క్ వాళ్ళకి కాంపిటీషన్ వచ్చి ఫావిపిరావిర్ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారు అనడం కూడా గ్లెన్మార్క్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. సో ఈ 2 అప్డేట్స్ కూడా గ్లెన్మార్క్ కి నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గ్లెన్మార్క్ సైడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు, డాక్టర్ రెడ్డి సైడ్ నుంచి చూసినట్లయితే ఈ పార్ట్నర్షిప్ తో రానున్న రోజుల్లో వీరు ఫావిపిరావిర్ రిలేటెడ్ గా సేల్స్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో ఫావిపిరావిర్కి మంచి డిమాండ్ ఉన్నట్లయితే అది డాక్టర్ రెడ్డిస్ కి మంచి పాజిటివ్ అవుతుంది. బికాస్ గ్లెన్మార్క్ తో పాటు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కూడా ఫావిపిరావిర్ డ్రగ్ రిలేటెడ్ గా రెవెన్యూస్ అయితే జనరేట్ చేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వోడాఫోన్ ఐడియా రిజల్ట్స్ మాట్లాడుకుంటూ అండ్ వోడాఫోన్ ఐడియా రానున్న రోజుల్లో ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉందని మాట్లాడుకుంటూ ఓవరాల్ టెలికాం ప్లేయర్స్ ఒక పొజిషన్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్ అన్ని కూడా మిలియన్స్ లో ఉంటాయి. బట్ మిలియన్స్ కంటే కూడా క్రోర్స్ లో చెప్పుకున్నట్లయితే కొంత ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను మొత్తం డేటాని కూడా క్రోర్స్ లో మీకు అప్డేట్ చేస్తాను. ఈ ఇయర్ మార్చ్ అండ్ క్వార్టర్ లో వాళ్ళు సంపాదించుకున్న రెవెన్యూస్ 11,754 crores అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ కంటే ముందు క్వార్టర్ లో వాళ్ళు సంపాదించుకున్న రెవెన్యూస్ 11,089 crores అనమాట. రీసెంట్ క్వార్టర్ లో వాళ్ళ రెవెన్యూస్ అనేటివి ఇంప్రూవ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో 6% దగ్గరగా వాళ్ళ రెవెన్యూస్ అయితే పెరగడం జరిగింది. రెవెన్యూస్ అయితే 6% ఇంక్రీజ్ అయ్యాయి. కాకపోతే ఆ కంపెనీకి ఖర్చులు ఉంటాయి, అలాగే కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా. ఇవన్నీ పే చేయంగా ఫైనల్ గా కంపెనీ ప్రాఫిట్ పోస్ట్ చేసిందా, లాస్ పోస్ట్ చేసిందా అని మనం గమనిస్తే వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కి 11,643 crores లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మార్చ్ ఎండెడ్ క్వార్టర్ ముందు క్వార్టర్ అయినా డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి 6,438 crores లాస్ ని పోస్ట్ చేశారనమాట. లాస్ట్ టైం కంటే కొంత ఎక్కువ లాస్ ని వీళ్ళు ఈసారి పోస్ట్ చేయడం జరిగింది. ఇదిలా అంటే వోడాఫోన్ ఐడియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నారా తగ్గుతున్నారా అన్న డేటాను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. 2019 మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కి 334 million సబ్స్క్రైబర్స్ ఉంటే 2020 మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కి 291 million సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట. అంటే సింపుల్ గా 2019 మార్చ్ ఎండ్ కి 33.4 crores సబ్స్క్రైబర్స్ వోడాఫోన్ ఐడియాలో ఉంటే 2020 మార్చ్ ఎండ్ క్వార్టర్ కల్లా కూడా అది 29.1 crores సబ్స్క్రైబర్స్ కి డౌన్ అవ్వడం జరిగింది. సో ఇది వోడాఫోన్ ఐడియాకి అనమాట. ఎయిర్టెల్లో 33 crores దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జియోలో 38 crores దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ మనకి జియో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఎయిర్టెల్ 2nd పొజిషన్లో ఉంది, వోడాఫోన్ ఐడియా 3rd పొజిషన్లో ఉంది. సో ఇది టెలికాం కంపెనీస్కి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే టెలికాం కంపెనీస్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆర్పు అనమాట. అంటే ఒక టెలికాం కంపెనీకి సంబంధించిన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఆ టెలికాం కంపెనీ యావరేజ్గా ఎంత తీసుకుంటుంది. ఒక టెలికాం కంపెనీకి కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. బట్ యావరేజ్గా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఆ టెలికాం కంపెనీ ఎంత సంపాదిస్తుంది అనేది ఆర్పు మనకి చెప్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అంటే 2019 మార్చ్ ఎండ్కి 104 రూపీస్ యావరేజ్గా వోడాఫోన్ ఐడియా వాళ్ళు సంపాదించుకుంటుంటే 2020 మార్చ్ ఎండ్ క్వార్టర్కి అది 121కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో 1 ఇయర్లో 104 నుంచి 121కి వీళ్ళకి ఆర్పు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మనం పాజిటివ్గా చూడాల్సిన ఫ్యాక్టరే. ఎయిర్టెల్, జియో వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్గా ఎంత రెవెన్యూని సంపాదిస్తూ ఉంటాయంటే ఎయిర్టెల్ వాళ్ళు 154 రూపీస్, జియో వాళ్ళు 130 రూపీస్ సంపాదిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పరంగా జియో మనకి టాప్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా సరే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్గా మనం చూసినప్పుడు ఎయిర్టెల్ మాత్రమే మనకి టాప్ పొజిషన్లో ఉందన్నమాట. ఇప్పుడు కేవలం వోడాఫోన్ ఐడియా రిజల్ట్స్ గురించే మాట్లాడితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంది, దాన్ని మనం పాజిటివ్గా చూడొచ్చు. కాకపోతే రానున్న రోజుల్లో వోడాఫోన్ ఐడియా కంపెనీ సస్టైన్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లెక్కల ప్రకారం వోడాఫోన్ ఐడియా కట్టాల్సిన మొత్తం డబ్బులు 58,254 crores అనమాట. కాకపోతే ఇప్పటి వరకు వోడాఫోన్ ఐడియా చేసిన పేమెంట్ కేవలం 6,854 crores. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో 50,000 crores పైగానే వీళ్ళు డబ్బులు కట్టాల్సింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి. సో ఇది ఇమీడియట్గా కట్టమంటే అంత డబ్బు అయితే ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా దగ్గర అయితే లేదు. సో దీనికి కొంత టైం ఇచ్చి, అంటే కొన్ని సంవత్సరాలు టైం ఇచ్చి
టైం టు టైం మీరు కొంత పేమెంట్ చేస్తూ రండి అని చెప్పి సుప్రీంకోర్టు కానీ పాజిటివ్ గా జడ్జిమెంట్ ఇస్తాయి. కొన్ని ఇయర్స్ కి వడాఫోన్ ఐడియా కట్టాల్సిన డబ్బులు కట్టి కొంత ప్రాఫిటబిలిటీకి రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వడాఫోన్ ఐడియాలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అండ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేది కేవలం సుప్రీంకోర్టు తీర్పు మీద మాత్రమే ఆధారపడి ఉంటుందన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అప్స్టాక్ రిలేటెడ్ ఒక స్మాల్ అప్డేట్. అప్స్టాక్ వాళ్ళు రీసెంట్ గా ఏ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు, మళ్ళీ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తూ 1 మంత్ పాటు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా తీసుకోరని చెప్తున్నారు. దీంతో పాటు మనీ కంట్రోల్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అప్స్టాక్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్. అప్స్టాక్ వాళ్ళు రానున్న రోజుల్లో అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి గ్లోబల్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాట్ఫామ్ అయితే రెడీ చేస్తున్నారు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వీటిల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ మీకు వాల్యూగా అనిపించినా లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటున్నా సరే అప్స్టాక్ అనేది ఒక బెటర్ ప్లాట్ఫామ్ కాబట్టి కామెంట్ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అయితే అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఆఫర్ జూలై 1 నుంచి జూలై 5 వరకు అని చెప్తున్నారు. ఇఫ్ ఇది ఎక్స్టెండ్ అయినా సరే నేను మీకు అప్డేట్ చేస్తాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో ఒక రేంజ్ బౌండ్ లో ఉన్న మార్కెట్ కాస్త కొంత బ్రేక్అవుట్ ఇచ్చి 10,400 అబోవ్ అయితే సస్టైన్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఒకవేళ ఫాలో అవుతుంది అనుకున్నా సరే 10,400 to 10,380 ఈ 20 పాయింట్ రేంజ్ లో నేను సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. ఒకవేళ టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే 10,520 అరౌండ్ నేను రెసిస్టెన్స్ అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,600 దగ్గర, రెసిస్టెన్స్ 22,260. ఇది దగ్గరగా ఉన్న లెవెల్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్ కి వెళ్తున్నట్లయితే 22,840 దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే గమనిస్తున్నాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 2 జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది అనుకుంటే సపోర్ట్ సైడ్ 10,300 దగ్గర మీరు గమనించినట్లయితే చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే అక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. సో 10,300ని ఆప్షన్ చైన్ ప్రకారం మనం సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే 10,600 దగ్గర మీరు గమనించినట్లయితే ఇంట్రాడేలో నుండి ఓవరాల్గా కూడా కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ జూలై 9th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా మనకి 10,600 దగ్గర ఇంట్రాడే సెషన్స్లో కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ బిల్డ్ అయింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఓవరాల్గా 10,500 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నా సరే రానున్న రోజుల్లో మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే నేను 10,600 అయితే రెసిస్టెన్స్గా అయితే గమనిస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.